లోకంలో పాపం అలాగే పుణ్యం సమతూకంగా నడుస్తూ ఉంటాయి. కానీ పాపం ఎప్పుడైతే తన పరిమితి దాటిపోతుందో నేను ప్రవేశించాల్సి ఉంటుంది. కారణం ఏమిటంటే మీరు నన్ను రమ్మని పిలుస్తారు. ఆలోచించదు, నేను మీలోనే కొలువై ఉంటాను. కేవలం మీరు మీలో కొలువై ఉన్న పరమాత్ముణ్ణి పిలుస్తూ ఉంటారు. అందుకే నేను రావాల్సి ఉంటుంది మీకు నిజం తెలపటానికి. సర్వశక్తులు మీలోనే దాగున్నాయని. కాని మీరేం చేస్తారు? నన్ను గౌరవిస్తారు, నన్ను పూజిస్తారు, శక్తి కావాలని నన్ను అడుగుతారు. మీ ప్రతి కోరికని నా ముందుంచుతారు. మీ భక్తి వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు. నా సమస్య అంతా కేవలం మీ భావనతోనే, మిమ్మల్ని బలహీనపరిచే భావన. పరమాత్ముణ్ణి ఆరాధించండి, అలానే మీలోని ఉన్న ఆత్మని కూడా నమ్మండి. ఎందుకంటే ఈ లోకంలో మీరు